హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అసలు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ హర్రర్ మూవీస్కున్న క్రేజ్ అయితే మామూలుగా లేదు. అట్లాంటిది మన తెలుగు సినిమాల్లో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. నిమ్మకాయలు, 4 నిమ్మకాయలు, ఓ ముగ్గు, నల్లకోడి, ఇది హిట్ స్టోరీ. ఓం బగ బుగే బొగిలే బగేదరి భగవాసరే దినకర కిరణై వాసమానేందు చూలే ఐం క్లీం భూం పట్ స్వాహ. ఇదేంటి వార్త చదువుతున్నామని వస్తే మంత్ర జపం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈ కాన్సెప్ట్ అలాంటిది. మరి హిట్ సినిమా కావాలా? అయితే భారీ బడ్జెట్లు అవసరం లేదు, స్టార్ తారాగరం అంతకన్నా అవసరం లేదు. కావాల్సిందల్లా 4 నిమ్మకాయలు, చిన్న ముగ్గు, ఓ నాటుకోడి. ఇవన్నీ ఎందుకంటున్నారా? ప్రస్తుతం అటు సినిమా పరిశ్రమలోను ఇటు ఓటీటీలోను హిట్ సబ్జెక్టు ఏదైనా ఉందంటే అది హర్రర్ థ్రిల్లర్. ఈ జానర్కి పైన పేర్కొన్న వస్తువులతోనే సరికొత్తగా ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదే కాన్సెప్ట్తో ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనుక మంచి థ్రిల్ వచ్చింది. ఇక ఈ ఏడాది అగ్ర కథానాయకులు కూడా అదే కాన్సెప్ట్తో అలరించడానికి సిద్ధమయ్యారు. మరి తారాలుగా ఈ కాన్సెప్ట్ ఎలా మారుతూ వచ్చింది, ఇప్పుడు ఎలా అలరిస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో మాంత్రికుడు అలా బాలనాగమ్మ నాటకం నుంచి తరానికి తెలియకపోవచ్చు. ఒకప్పుడు వీధి నాటకాల్లో ఇదో ట్రెండ్ సెట్టర్. మాయల పకీరు వికటహాసం చేసుకుంటూ స్టేజ్ పైకి వస్తుంటే ముందు వరుసలో కూర్చున్న పిల్లలు జడుసుకునేవారు. సినిమాల్లోనూ మాంత్రికుడు అంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ మన మదిలో మొదలుతుంది. నల్లటి బట్టలు, జూలపాల జుట్లు, బోవెరిగడ్డం, చెవిలో మంత్రదండం. ఈ కాన్సెప్ట్ ఉన్న సినిమాలన్నీ దాదాపు హిట్టే. బలహీనుడు బలవంతుడిని కొడితే ప్రేక్షకులకు భలే కిక్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తోటరాముడిలో వాళ్ళను వాళ్ళు చూసుకుంటారు. అరుదైన నక్షత్రం జాతకం కలిగిన రాజకుమారిని నిండు పున్నమి రోజు, కటిక అమావాస్య రోజు దేవికి బలి ఇవ్వాలనుకునే మాంత్రికుడు తనకన్నా అన్నింటిలోనూ శక్తివంతులైన మాంత్రికుడికి అంతం చేసే రాజకుమారిని దక్కించుకునే తోటరాముడు. పాతాళ భైరవి నుంచి భైరవ ద్వీపం వరకు ఈ సబ్జెక్టు కాన్సెప్టులో కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక విఠలాచార్య దయ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది. వినోదాంచిని పంచుకునే భయపెట్టాలి. మనుషులు దయ్యాలుగా మారితే 90వ దశకం చివరి 2000 తర్వాత మాంత్రికులు దయ్యాల కాన్సెప్టు సరికొత్త రూపును సంతరించుకున్నాయి. రాత్రి, దయ్యం, ముని, 13B వంటి చిత్రాలు ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ను పంచాయి. కేవలం దయ్యాలు భూతాలు అంటే ప్రేక్షకులు బోర్ కొట్టేస్తుంది కదా. ఆ కథ నేపథ్యం మారుతూ వస్తుంది. గత జన్మల కాన్సెప్టు తోడైంది. దయ్యాలకు పగ, ప్రతీకారాలు జోడించారు. రాఘవ లారెన్స్ కాంచన యూనివర్స్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక రజనీకాంత్ లాంటి అగ్ర నటులు కూడా చంద్రముఖితోనూ మళ్ళీ ఫామ్లోకి వచ్చారంటే ఆ సబ్జెక్టుకున్న బలం ఎంత అర్థమవుతోంది. అమ్మ బొమ్మాలి అంటూ పశుపతిగా సోముసూద్, నువ్వు నన్ను ఏమి చేయలేవురా అంటూ అరుంధతిగా అనుష్క లేకుండా ఈ జానర్ సంపూర్ణం కాదు. గత దశాబ్దంలో హర్రర్ థ్రిల్లర్ మూవీలు సరికొత్త రూపును సంతరించుకున్నాయి. ఎక్కడో గుహల్లో పాడుబడిన గుట్టల్లో ఉండే మాంత్రికులు ఇప్పుడు జనజీవన సవంత్రిలోకి వచ్చేస్తుంది. కథలు అలరిస్తున్నాయి. సత్యం, రాజేష్, మా ఊరి పొలిమేర ఓటీటీ ప్రేక్షకులకు పంచిన థ్రిల్లు అంతా ఇంత కాదు. ఆ తర్వాత వచ్చిన పొలిమేర 2 కూడా ఆకట్టుకుంది. ఇక సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో పశుతత్వ ప్రయోగం అంటూ ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టారు. ఇటువంటి వచ్చిన కానిస్టేబుల్ కనకంలోనూ అవసరాల శ్రీనివాస్ పాత్ర ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. అఖండలో బాలకృష్ణ ఏకంగా అఘోరాగా కనిపించి హిట్ కొట్టారు. ఇంకా అయిపోలేదు. అఖండలో బాలకృష్ణ శివ తాండవం వెండితెరపై చూసాం.
ఇప్పుడు అంతకు మించిన రుద్రతాండవం చూపించేందుకు సిద్ధమవుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 తాండవం 2 వచ్చే నెలలో ప్రేక్షకుల పలకరించడానికి సిద్ధమైంది. తొలి భాగాన్ని మించి సరికొత్త సబ్జెక్టుతో బోయపాటి అలరించనున్నారు. ఆది పినిశెట్టి పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందని టాలీవుడ్ టాక్. ప్రభాస్ నాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజాసాబ్ హర్రర్ థ్రిల్లర్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ప్రేక్షకులకు అలరించే హర్రర్ అంశాలు పుష్కలంగా ఉన్నాయని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. తాత వైరు కొరికేశాడేమో చూడండ్రా బయట అంటూ ప్రభాస్ భయపడుతూ డైలాగ్స్ చెబుతుంటే ప్రేక్షకులు నవ్వాపుకోలేకపోతున్నారు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ విశ్వంబర. ఇందులోనూ అతీంద్రియ శక్తుల కాన్సెప్ట్ ఉంటుందని టాకు. ఇక తాజాగా వచ్చిన ధామ కూడా ఈ కోవకు చెందినదే. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భవిష్యత్తులో ఇంకెన్ని ఆసక్తికర కాన్సెప్టులతో దర్శకులు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారో చూడాలి. ఇదండి దయ్యాల కాన్సెప్ట్తో వచ్చినటువంటి సినిమాల విశేషాలు. ఒకప్పుడు ఏంటంటే ఒకప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళని దయ్యాల రూపుమాపులు కూడా ఎలా మారిపోయాయి అనే కాన్సెప్ట్తో చాలా వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న స్టోరీ ఏదైనా ఉందంటే ఇప్పుడున్న జనరేషన్లో అది దయ్యాలకు చాతబడులకు సంబంధించిన మూవీసే అనమాట. ఆఫ్కోర్స్ ఇది మీకు అందరికీ నేను తెలియజేసుకున్నటువంటి టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇట్లాంటి మంచి మంచి అప్డేట్స్తో ఎప్పుడు మీ ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. థ్యాంక్ యూ సో మచ్.